హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్ క్యూస్ గురించి నేర్చుకున్నాము. లాస్ట్ క్లాస్లో మనం బేసిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్, ఇంట్రడక్షన్ అండ్ స్టాక్స్ గురించి, అరేస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ ప్లేలిస్ట్లో ఉన్న ఫస్ట్ వీడియోస్ చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి. క్యూ. సో వీ నో దట్ వాట్ ఈస్ క్యూ. క్యూ అంటే ఒక వరుస క్రమం అని మీనింగ్ మనకు తెలుగులో తీసుకున్నట్లయితే, సేమ్ లైక్ స్టాక్ లెక్కనే ఇది కూడా ఒక నాన్ ప్రిమిటివ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓన్లీ అరేస్ మాత్రమే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. స్టాక్స్ అండ్ క్యూస్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఈస్ అన్ హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్ కలెక్షన్. సేమ్ లైక్ అరే, ఇది కూడా హోమోజీనియస్ డేటా కలెక్షన్ ఉంటుంది, in which new elements added at one end called front and the existing element deleted from other end called front end. Sorry, న్యూ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రేర్ ఎండ్ నుంచి యాడ్ చేయబడతాయి అండ్ ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ చేయబడతాయి. అంటే అసలు ఈ రేర్ ఎండ్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి అనేది మనం చూద్దాం. సో సపోజ్ ఇది ఒక అరే అనుకుంటే, ఓకే, అరేలో ఎలిమెంట్స్ ఈ విధంగా ఉంటాయి కదా. ఓకే, దీన్ని మనం ఫ్రంట్ అంటాం. ఫ్రంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్, అండ్ దీన్ని మనం రేర్ అంటాం. రేర్ అంటే లాస్ట్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే రేర్ సైడ్లో ఇన్సర్ట్ చేయాలి, అంటే లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. బట్ డిలీట్ చేయాలంటే మాత్రం ఫ్రంట్ సైడ్లో డిలీట్ చేయాలి. కానీ స్టాక్లో ఎలా ఉంటుండే, మనకు ఏది ఇన్సర్ట్ చేయాలన్నా ఏది డిలీట్ చేయాలన్నా టాప్ ఆఫ్ ద స్టాక్ మాత్రమే చేస్తుండే మనం. కానీ క్యూలో అలా కాదు. ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫ్రమ్ రేర్ ఎండ్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ క్యూ యూ హ్యావ్ టు డిలీట్ ఇట్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్. అంటే డిఫరెంట్ ఎండ్లో నుంచి మనం ఇన్సర్షన్, డిలీషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ద ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ విల్ బి ద ఫస్ట్ టు బి రిమూవ్. సో ఈ విధంగా ఫ్రంట్ ఎండ్లో నుంచి రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏదైతే యాడ్ చేస్తామో మనం అదే డిలీట్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ద రీజన్ క్యూ ఈజ్ కాల్డ్ FIFO, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మనం స్టాక్స్ని LIFO అనేవాళ్ళం కదా, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేవాళ్ళం. అంటే లాస్ట్ ఏదైతే వచ్చిందో అదే ఫస్ట్ పోతుంది, ఎందుకంటే అదే టాప్లో ఉంటుంది కాబట్టి, టాప్లో ఉన్నదాన్ని మనం తీసేయాలి కాబట్టి. బట్ క్యూలో అలా కాదు. ఓకే, లాస్ట్ ఏదైతే వస్తుందో అది లాస్టే వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది ఫస్టే వెళ్తుంది. క్యూలో మనం టికెట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళే ఫస్ట్ బయటకు వస్తారు కదా, లైక్ దట్ క్యూ అనమాట. నెక్స్ట్, ఇన్ క్యూ ఎవ్రీ ఇన్సర్ట్ ఆపరేషన్ రేర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. అంటే ఈ క్యూలో సపోజ్ ఈ క్యూలో ఇంకో ఎలిమెంట్ రావాలి అంటే రేర్ ఎండ్ని 1 ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఫర్ రేర్ ఎండ్. ఓకే, ఆర్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ 1. ఒకవేళ డిలీట్ చేసినామంటే ఈ ఎలిమెంట్ పోయింది కదా, ఫ్రంట్ ఏమవుతుంది, ముందరికి వెళ్తుంది. అంటే F+1. ఇన్సర్ట్ చేస్తేనేమో R+1 రేర్ ఎండ్ అనేది ఒకటి పెరుగుతుంది, డిలీట్ చేస్తేనేమో ఫ్రంట్ ఎండ్ అనేది ఒకటి ముందుకు జరుగుతుంది, అంటే పెరుగుతుంది. సో ఈ విధంగా ఇన్సర్ట్ ఆప్షన్ జరిగితే, అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ జరిగితే రేర్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా డిలీట్ అనే ఆపరేషన్ జరిగితే ఫ్రంట్ ఎండ్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని F+1 అని అంటాం. సో ఇక్కడ ఇన్సర్ట్ 10. సపోజ్ ఒక ఎంటీ క్యూ తీసుకున్నాం మనం. ఎంటీ క్యూలో వచ్చేసి 10 అనే దాన్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఎంటీ క్యూ కాబట్టి ఫ్రంట్ అండ్ రేర్ ఒక దగ్గరే ఉంటాయి, అంటే ఫ్రంట్ అదే రేర్ అదే ఫస్ట్లో ఒకటే ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ కూడా లేదు కాబట్టి. ఇప్పుడు ఇన్సర్ట్ 10. ఈ 10 అనే దాన్ని నేను ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, రేర్లో ఇన్సర్ట్ చేయాలి. రేర్ అయినా ఫ్రంట్ అయినా ఇదే కాబట్టి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇన్సర్ట్ చేశానో అప్పుడు ఏమవుతుంది, రేర్ అనేది +1 అవుతుంది. అంటే ఇప్పుడు రేర్ ఏంటి, R+1, అంటే 0+1 1 అనమాట. ఫ్రంట్ అలాగే ఉంటుంది 0. నెక్స్ట్ వచ్చేసి ఐ వాంట్ టు ఇన్సర్ట్ 20 ఆల్సో. 20 ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. ఎందుకు, R+1 కదా, R ఈక్వల్ టు 0+1 1 అయింది, 1 ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాం. సపోజ్ 30 ఇన్సర్ట్ చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, R+1 ఈక్వల్ టు 1+1 2 ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ డిలీట్ చేయాలంటే మాత్రం ఫ్రంట్లో ఉన్నదాన్ని, Fలో ఉన్నదాన్ని డిలీట్ చేస్తాం. మీన్స్
ఎఫ్ ఆఫ్ జీరోలో ఉన్నదాన్ని డిలీట్ చేస్తాం. తర్వాత ఏమైతే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ 1 అవుతుంది, అంటే ఫ్రంట్ అనేది 1కి వచ్చేస్తుంది మనకు. ఫ్రంట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు డిలీట్ చేయాలంటే 1 ఎలిమెంట్ని డిలీట్ చేస్తాం. ఈ విధంగా ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అనే బేసిక్ ఆపరేషన్స్ క్యూలో జరుగుతాయి. సో మనకు క్యూలో 2 బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి. అవేంటి? ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇంటూ క్యూ అండ్ డిలీట్ అన్ ఎలిమెంట్ ఇంటూ క్యూ అనమాట. సో వీటికి సంబంధించిన ఆల్గారిథమ్స్ కూడా మనం చూద్దాము. సేమ్ లైక్ స్టాక్ లెక్కనే క్యూలో కూడా ఆల్గారిథమ్స్ ఉంటాయి మనకు. చూడండి, టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇంటూ ఏ క్యూ. సో ఫస్ట్ క్యూని మ్యాక్సిమం సైజ్కి మనం ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఏ ఐటెంని అయితే మనం, అంటే డేటా ఐటెం, ఇక్కడ ఏ ఐటెంని అయితే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని చూసుకోవాలి. అండ్ ఇనిషియలైజేషన్ మీన్స్ క్యూ ఎంటీ ఉంది అంటే సెట్ ఫ్రంట్ ఈక్వల్ టు -1 అండ్ రేర్ ఈక్వల్ టు -1. ఓకే, రిపీట్ స్టెప్ 3 to 5 అంటిల్ రేర్ లెస్ దెన్ మ్యాక్స్ సైజ్ -1. ఈ ఇన్సర్షన్ అనేది ఎప్పటి వరకు చేస్తూ ఉండాలి? రేర్ అనేది ఎండ్ అయిపోయేంత వరకు చేస్తూ ఉండాలి. అండ్ రీడ్ ఐటమ్, కొత్త ఐటమ్ని ఇన్సర్ట్ చేయడం. రీడింగ్ అంటే ఇన్సర్ట్ చేయడం. ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు -1, ఫ్రంట్ ఈక్వల్ టు 0, రేర్ ఈక్వల్ టు 0, అంటే అందులో ఎలిమెంట్స్ ఏవి లేవు కాబట్టి రేర్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. రేర్ ప్లస్ 1 చేయాలి దాన్ని. ఓకే, సెట్ క్యూ ఈక్వల్ టు రేర్, ఐటమ్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ప్రింట్ ద ఐటమ్ ఆర్ క్యూ. ఒకవేళ అలా కాకుండా సపోజ్ మనం క్యూ ఆఫ్ 5 ఇచ్చాము, 5 ఎలిమెంట్స్ ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి అంటే అప్పుడు ఏమొస్తుంది? స్టాక్ ఓవర్ఫ్లో అని నేర్చుకున్నాం కదా అక్కడ, అలాగే క్యూ కూడా ఓవర్ఫ్లో అవుతుంది. ఇది ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇంటూ ద క్యూ. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ క్యూ. సో ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఫస్ట్ మ్యాక్సిమం సైజ్ ఎంత ఉంది అండ్ డిలీట్ చేయాల్సిన ఐటమ్ ఏంటి. ఇందాక ఇన్సర్ట్ చేయాల్సిన ఐటమ్ ఏంటి, ఇప్పుడు డిలీట్ చేయాల్సిన ఐటమ్ ఏంటి. రిపీట్ స్టెప్ 2 to 4 అంటిల్ ఫ్రంట్ గ్రేటర్ దెన్ 0. ఓకే, సో ఫ్రంట్ అనేది 0 ఉన్నంత వరకు, అంటే 0 వచ్చేంత వరకు, 0 కంటే ఎక్కువ ఉన్నంత వరకు నువ్వేం చేయొచ్చు? డిలీట్ చేస్తూనే ఉండొచ్చు. వన్స్ ఇట్ బికమ్స్ 0, క్యూ అనేది అండర్ ఫ్లో లేదా అందులో ఏం ఎలిమెంట్స్ లేనట్టు, నువ్వు డిలీట్ చేయలేనట్టు. ఇఫ్ ఫ్రంట్ ఈక్వల్ టు రేర్, ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఫ్రంట్ అనేది 0 అయిపోయింది అని మీనింగ్. ఫ్రంట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఫ్రంట్ రేరు ఈక్వల్గా ఉంటాయి, ఇందాక మనం చెప్పుకున్న స్లైడ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 0 కాలేదు అంటే దాన్ని ఏం చేయాలి? ముందరున్న ఎలిమెంట్ డిలీట్ చేసి ఫ్రంట్ని +1 చేసేయాలి. ఓకే, అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి పోతుంది. ప్రింట్ నో డిలీటెడ్, నెంబర్ డిలీటెడ్ ఈజ్, ఏం నెంబర్ని డిలీట్ చేసినామో అది రాస్తాము, దాని డేటా రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద క్యూ. ఈ విధంగా ఒక క్యూ ఆల్గారిథం అనేది ఉంటుంది. సో ఇంతకుముందు నేను చేసినటువంటి స్టాక్, అరేస్, డేటా స్ట్రక్చర్స్ ఇంట్రడక్షన్ వీడియోస్ కూడా చూడనట్లయితే చూడండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ నోట్స్ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. I will give PDF notes of this content 7207030340. This is my WhatsApp number. డేటా స్ట్రక్చర్స్ PDF అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే నేను దీనికి సంబంధించిన PDF నేను మీకు సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. Signing off, this is Mahesh. Please do subscribe to my channel SV Technology.